అందరికీ నమస్కారం. ఈరోజు మాగంటి సునీత గారు సెట్ ఆఫ్ నామినేషన్ పత్రం వేయడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గోపీనాథ్ గారిని ఏ విధంగా గెలిపించినారో అదేవిధంగా భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ తరఫున సునీత గారిని గెలిపించమని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలన బేరీజ్ చేసుకొని 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పాలన బేరీజ్ చేసుకొని ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఎందుకంటే 22 నెలల్లో ఈ కాంగ్రెస్ పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది, రాష్ట్రం ఏ విధంగా భ్రష్టు పెట్టిపోయింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా తగ్గిపోయింది అనేది జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నారు. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఒక్కొక్క సంవత్సరము తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట పెరిగేటట్టు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేటట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి దేశంలోనే బెస్ట్ సిటీ ఏదంటే హైదరాబాద్ సిటీ అనేటట్టు డెవలప్ చేసిండు అనేది అందరూ గమనించున్నారు. మొన్న ఎన్నికల్లో కూడా హైదరాబాద్ సిటీలో ఉన్న అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆస్వాదించి ఇక్కడ ఉన్న శాసనసభ్యులందరూ కూడా గెలిపించున్నారు. కానీ ఈరోజు గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడము, వారి కుటుంబం తరఫున గోపీనాథ్ గారి వైఫ్ గా కుటుంబ బాధ్యత ఎంత బాధ్యతగా నిర్వర్తించాలనుకున్నారో అదేవిధంగా నియోజకవర్గాన్ని కూడా గోపీనాథ్ గారు ఒక కుటుంబంగా చూసుకునేవాడు. నియోజకవర్గ ప్రజలను కూడా తన కుటుంబ సభ్యులుగా భావించేవారు. కాబట్టి కుటుంబ బాధ్యతతో పాటు నియోజకవర్గ బాధ్యతను కూడా స్వీకరించాలనే ఆలోచనతో తన అడుగు ముందుకేసింది. అందరూ కూడా ఆశీర్వదించండి, పెద్ద ఎత్తున ఓట్లు వేయించి టీఆర్ఎస్ పార్టీని గెలిపించమని కోరుతా